Guys, welcome to my channel Loan with Nutan. Today we're going to discuss about the parallelism in the string format. Okay, మనం ఎన్ని వేస్ గా parallelism రాసుకోవచ్చు ఈ వీడియోలో ఏం చేద్దామో మనకి డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. ఫస్ట్ వాట్ ఈస్ parallelism, అసలు parallelism అంటే ఏంటని చూద్దాం. ఓకేనా, వాట్ ఈస్ parallelism? ఓకేనా, వాట్ ఈస్ parallelism? ఓకే, parallelism అనేది ఏంటని చూద్దాం. ఓకేనా, ఏ parallelism is nothing but ఏం చేస్తుంది మనకి ఏ parallelism, a string is a word or the ఏం చేస్తున్నా phase or a name. అంటే మనకు ఒక వర్డ్ కానీ ఒక ఫేజ్ కానీ లేదంటే ఒక నేమ్ కానీ దట్స్ రీడ్స్ ద సేమ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, అంటే ఫార్వర్డ్ నుంచి కానీ బ్యాక్వర్డ్ నుంచి కానీ ఒకేటేలాగా వచ్చిందని ఏమంటారమ్మా, parallelism అని అంటారు. ఓకేనా, మనకి ఒక స్ట్రింగ్ కానీ ఒక వర్డ్ కానీ ఒక ఫేజ్ కానీ ఒక నేమ్ కానీ ముందు నుంచి రాసిన వెనక నుంచి రాసిన ఒకటే మీనింగ్ వచ్చిన ఒకే వర్డ్ లాగా వచ్చిన దాన్ని ఏమంటారమ్మా, parallelism అనేది అంటారు. లైక్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎగ్జాంపుల్ ఏం చేస్తారు, మనకి మేడం అని ఇచ్చారు. ఓకేనా, ఇప్పుడు మేడం చూడండి, మనకి రివర్స్ నుంచి రాసినప్పుడు మీకు ఏమవుతుందా, MADAM అంటే మేడం. అంటే మనకి రివర్స్ నుంచి రాసిన ముందు నుంచి రాసిన అంటే ఫార్వర్డ్ నుంచి రాసిన బ్యాక్వర్డ్ నుంచి వచ్చిన ఒకటే వర్డ్ వచ్చిందని ఏమంటారమ్మా, parallelism అని అంటారు. ఓకే, తర్వాత ఏముంది మనకి లెవెల్ కూడా అంటే మనకి వెనక నుంచి రాసిన ముందు నుంచి రాసిన ఒకటే వర్డ్ వచ్చిందని ఏమంటారమ్మా, parallelism అని అంటారు. ఓకేనా, ఇలాగే మనకి ఏమంటుందమ్మా, సివిక్ ఉంటుంది. ఓకేనా, ఇవంతా మనకి ఏమంటుంది, మనకి సివిక్ కూడా మనకి ఏమో మనకి ముందు నుంచి రాసిన వెనక నుంచి రాసిన మనకి ఏమొస్తుందో ఒకే నేమ్ వచ్చిందని ఏమంటారమ్మా, మనకి parallelism అని అంటారు. ఓకేనా, లైట్ మనం హౌ మెనీ వేస్ parallelism అనేది ఏం చేసుకోవచ్చుమా, అచీవ్ చేసుకోవచ్చు. బై మొత్తం మనకి ఏం చేసుకోవచ్చుమా, 6 వేస్ గా మనకి ఏం చేసుకోవచ్చుమా, అచీవ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ యూజింగ్ ఏం చేస్తారు, మనకి స్ట్రింగ్ మెథడ్ ద్వారా ఏం చేసుకోవచ్చుమా, అచీవ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఏం చేసుకోవచ్చుమా, ఫర్ లూప్ ద్వారా ఏం చేసుకోవచ్చు, మనకి అచీవ్ అనేది ఏం చేసుకోవచ్చు. తర్వాత ఏముంది, మనకి వైల్ లూప్ ద్వారా కూడా ఏం చేసుకోవచ్చు, మనకి అచీవ్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి వితౌట్ రివర్సింగ్. ఓకేనా, అంటే ఎలాంటి రివర్సింగ్ లేకుండా కూడా మనకి ఏం చేసుకోవచ్చు, మనకి అచీవ్ అనేది ఏం చేసుకోవచ్చు. తర్వాత ఏముంది, మనకి రికర్షన్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు, అచీవ్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి మనకి యూజింగ్ ద క్యారెక్టర్ ఎరే ద్వారా ఏం చేస్తున్నాం, క్యారెక్టర్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు, అచీవ్ అని చేసుకోవచ్చు. మొత్తం 6 వేస్ గా మనకి ఏం చేసుకోవచ్చు, అచీవ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఇస్ ద వే ఆఫ్ యూజింగ్ ద థింగ్స్. ఓకేనా, ఇందులో బెస్ట్ వే వచ్చేసి మనకి ఇంటర్వ్యూలో అడిగింది మనకి వితౌట్ రివర్సింగ్. ఇది ఇంటర్వ్యూలో ఎక్కువగా మనకి ఏం చేస్తామా, అడిగే క్వశ్చన్. ఓకేనా, ఇంటర్వ్యూలో మనకి అడిగే క్వశ్చన్ మనకి వితౌట్ రివర్సింగ్ అంటే ఎలాంటి పాయింటర్స్ యూస్ ఇక్కడ యూస్ చేసిందని ఏమంటారమా, అది యూస్ చేస్తారు. తర్వాత ఇందులో ఈజీగా సింపుల్ గా ఉండేది మనకి స్ట్రింగ్ మెథడ్స్ ద్వారా ఏం చేస్తున్నాం, ఈజీగా అంటే సింపుల్ గా మనకి ఏముంటుందో ఉంటుంది. బట్ మన కాన్సెప్ట్ కానీ అర్థం కావాలంటే మనకి ఏం చేసుకోవాలమో, మనకి రివర్స్ అనే కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఏం చేసుకోవచ్చుమా, రికర్షన్ అనేది ఏంటి మనకి గుడ్ కాన్సెప్ట్. ఓకేనా, బై యూజింగ్ ది 6 వేస్ ద్వారా మనకి ఏం చేసుకోవచ్చుమా, parallelism అనేది ఏం చేసుకోవచ్చు, మనకి యూజ్ అని చేసుకోవచ్చు. ఓకేనా, 1 by 1 ఏం చేద్దాం, మనకి ఇక్కడ మనకి parallelism అనేది ఏం చేసుకుందాం, మనకి రాసుకుందాం. ఓకేనా, 1 by 1 ఏం చేద్దాం, మనకి parallelism అనేది ఏం చేద్దాం, మనకి డిస్కస్ అనేది ఏం చేద్దాం, మనకి చేసుకుందాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు, మనకి ఎగ్జాంపుల్ ఏం చేస్తాం, ఫస్ట్ ఏం చేస్తామా, ఎక్లిప్స్ ఓపెన్ చేస్తారు. ఎక్లిప్స్ ఓపెన్ చేసి ఏం చేస్తామా, మనకి లెఫ్ట్ సైడ్ మీకు ఏమవుతుందా, ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ ఏం చేస్తామా, ప్రోగ్రామ్స్ ఏం చేస్తామా, సోర్స్ అండ్ దాంట్లోకేమో న్యూలోకి ఏం చేస్తారు, మనకి క్లాస్ ఏం చేస్తామా, క్రియేట్ చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు, మనకి స్ట్రింగ్ ఏం వేస్తారు, మనకి parallelism అనేది ఏం చేస్తారు, మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకే, ఏం చేస్తారు, మనకి స్ట్రింగ్ parallelism అనేది ఏం చేస్తారు, మనకి యూజ్ అనేది ఏం చేస్తారో చేస్తారు. ఓకేనా, ఎగ్జాంపుల్ 1 ఏం చేస్తారు, మనకి జావా రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, మనకి మెయిన్ మెథడ్ అని కూడా ఏం చేస్తామా, ఫస్ట్ మనకి ఏం చేస్తామా, స్ట్రింగ్ మెథడ్ ద్వారా మనకి ఏం చేద్దామా, తీసుకుందాం. ఓకేనా, ఫస్ట్ థింగ్ మనం ఏం చేద్దామా, యూజర్ దగ్గర నుంచి ఏం చేద్దామా, తీసుకుందాం. ఫస్ట్ ఏం చేస్తారు, మనకి స్కానర్ ఎస్సీ ఏం చేస్తారు, మనకి న్యూ స్కానర్ ఏం చేస్తామా, సిస్టమ్ డాట్ ఏం చేస్తారు, మనకి ఈనాడు ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. ఆటోమేటిక్ గా స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ అవ్వాలని ఏం చేస్తామా, కంట్రోల్ షిఫ్ట్ నొక్కితే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందా, స్కానర్ క్లాస్ అని మీకు ఏమవుతుందా, ఇంపోర్ట్ అవుతుంది. ఓకేనా, తర్వాత ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తే మనకి ఎంటర్ ఏం చేస్తారు, మనకి నేమ్ ఆర్ ఎనీథింగ్ వచ్చారు. ఎంటర్ ద నేమ్ ఫర్ టు ఎంటర్ ద నేమ్ అని ఇచ్చారు. ఓకేనా, ఏదో ఒక నేమ్ అనేది ఏం చేస్తాం, ఎంటర్ చేస్తారు.
ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ అని ఏం చేస్తారు మనకి డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మనకి ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ లైన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. మనకి ఏదైనా స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని తీసుకుంటే మనకి ఏం చేసుకోవాలి మనకి నెక్స్ట్ లైన్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు. అలాగే డేటా అనేది ఏం చేస్తున్నారు స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని ఏం చేస్తారు మనకి స్టోర్ చేసుకుంటారు. జస్ట్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకునే ఏం చేస్తారు మనకి ఇక్కడ రివర్స్డ్ అని ఇస్తారు. ఏం చేస్తారు మనకి రివర్స్డ్ ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు ఓకే. లేదంటే రివర్స్డ్ ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటున్నారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తున్నారు మనకి న్యూ స్ట్రింగ్ బిల్డర్ అనేది ఏం చేస్తున్నారు మనకి యూజ్ అనేది చేసుకున్నారు ఓకే. ఏం చేస్తున్నారు మనకి న్యూ స్ట్రింగ్ బిల్డర్ అనేది ఏం చేస్తున్నారు మనకి యూజ్ అనేది చేసుకుంటున్నారు. అందులో మనకి ఏం చేస్తున్నాం మనకి రివర్స్ అనే మెథడ్ యూస్ చేసుకుని ఏం చేస్తున్నాం మనకి టూ స్ట్రింగ్ కింద ఏం చేస్తున్నాం కన్వర్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి స్ట్రింగ్ బిల్డర్ అనే మెథడ్ యూస్ అంటే ఫంక్షన్ యూస్ చేసుకొని మనకి ఏం చేస్తున్నాం మెథడ్ యూస్ చేసుకొని అందులో ఏం చేస్తున్నామా రివర్స్ అనే మెథడ్ యూస్ చేసుకొని మనకి ఏం చేస్తున్నాం టూ స్ట్రింగ్ కింద ఏం చేస్తున్నామా కన్వర్ట్ అనేది చేసుకుంటున్నారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి ఇఫ్ ఏముంది మనకి డేటా ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఈక్వల్ ఏం చేస్తారు మనకి ఇగ్నోర్ కేసెస్ ఈజ్ ఏం చేస్తారు మనకి రివర్స్ అని ఇచ్చారు. ఒకవేళ రెండు సేమ్ అయితే మనకి ఏమవ్వాలి మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఈజ్ ఏం చేస్తారు మనకి ఏమవుతుంది మనకి ఆ డేటా ఈజ్ నథింగ్ బట్ ఏం చేస్తారు మనకి రివర్స్ ఈజ్ ఏమిస్తారు మనకి ఏం చేస్తారు మనకి డేటా ఈజ్ ఏమిస్తారు మనకి ప్యారలల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి డేటా ఈజ్ ఏం చేస్తారు మనకి ప్యారలల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. దిస్ ఇస్ ద వే ఆఫ్ యూజింగ్ ద థింగ్ ఓకేనా. తర్వాత ఏముంది ఒకవేళ లేదు కాదనుకుంటారు ఏమైంది మనకి ఈజ్ నాట్ ఏ ప్యారలల్ అని రాస్తారు కానీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ ఏం చేస్తారు మనకి డేటా ప్లస్ ఏం చేస్తారు మనకి ఈజ్ నాట్ ఏ ప్యారలల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి ప్యారలల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. జస్ట్ దీన్ని ఏం చేస్తారమ్మా సేవ్ చేసుకుంటా తర్వాత లాస్ట్లో ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ ఏం చేస్తారు మనకి క్లోజ్ చేసుకుంటారు ఓకేనా. జస్ట్ దీన్ని ఏం చేస్తున్నా ఎగ్జిక్యూట్ చేయండి. అంటే నేమ్ అనేది వచ్చిందా మనకి జస్ట్ ఏం చేస్తారు మనకి మేడం అని రాశారు ఓకేనా. మేడం అని రాస్తే ఏమొచ్చింది మనకి మేడం ఈజ్ నాట్ ఏ ప్యారలల్ అని వచ్చింది ఓకేనా. చూడండి ఎక్కడ మనకి ఏం చేస్తామో ఇక్కడ ఎర్ర అనేది రాసుకుని ఓకేనా. ఎందుకు వచ్చింది మేడం అనేది మన స్ట్రింగ్ బిల్లలో ఏ డేటా పాస్ చేయాలో ముందు మనం ఏం చేయలేదు మనకి చెప్పలేదు అందుకే మనకి ఏమొచ్చిందో ఎర్ర వచ్చింది ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి ఏం చేస్తారు మనకి మేడం అనేది ఏం చేస్తామా రాశారు. మేడం అనేది ఏమొచ్చింది మనకి ప్యారలల్ అనేది వచ్చిందో లేదు మనకి. తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి మనకి సార్ అని ఇచ్చారు. సార్ అనేది మనకి నోటే ప్యారలల్ రివర్స్ చేస్తే మనకి సార్ అని ప్యారలల్ కాదు కదా అందుకే మనకి ఏమొచ్చిందో ఎర్ర వచ్చింది. అలాగే ఏం చేస్తాం లేబుల్ అని ఇచ్చారు. లేబుల్ అనేది ఏంటంటే మనకి ప్యారలల్ కాబట్టి ఏమొచ్చిందో ప్యారలల్ ఇలా ఏం చేస్తామో ఈ విధంగా మనకి ఏం చేస్తామో రాసుకుంటారు ఓకేనా. నెక్స్ట్ చూద్దాం ఫర్ లూప్ ద్వారా ఎలాగా మనకి నేమ్ ప్యారలల్ రాసుకుంటారు చూద్దాం ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి క్లాస్ యూస్ చేస్తారు. తర్వాత ఏమంది మనకి స్ట్రింగ్ ప్యారలల్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామో ఎగ్జాంపుల్ 2 అని ఇస్తారు. ఫస్ట్ ఏం చేసి స్కానర్ క్లాస్ అని ఏం చేసుకుంటారు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. సి ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి న్యూ స్కానర్ క్లాస్ అని ఏం చేస్తారు మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తారు మనకి క్రియేట్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు ఓకేనా. తర్వాత ఏం చేస్తాం ఆటోమేటిక్ దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. తర్వాత ఏమంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఎంటర్ ఏం చేస్తారు మనకి ఎంటర్ ద నేమ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అని చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ చేస్తారు మనకి డేటా ఈజ్ ఈక్వల్స్ ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ లైన్ అనేది ఏం చేస్తారు యూజ్ చేసుకుంటారు ఓకేనా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు ఫర్ లూప్ ద్వారా ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు ఓకేనా. తర్వాత ఏమంది మనకి స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రివర్స్ అనేది ఏం చేస్తారు మనకి తీసుకున్న ఏం చేస్తారు ఎంటీ డేటా అనేది ఏం చేస్తారు మనకి ఇందులో రాసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఫర్ లూప్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేస్తారు ఓకేనా. ఇంట్ ఐ ఈక్వల్స్ ఏం చేస్తామా డేటా డాట్ ఏం ఇస్తారు మనకి లెంత్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తామా డేటా డాట్ ఏం చేస్తారు మనకి లెంత్ అని రాసుకుని ఏం చేస్తారు మనకి -1 అని చేస్తున్నారు. ఎందుకంటే మనకి లెంత్ ఇండెక్సెస్ ద్వారా మనకి ఏం చేస్తున్నారు ఇప్పుడు యాక్సెస్ చేసుకుంటున్నారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి ఐ అనేది ఏం చేస్తారు మనకి లెస్ దాన్ ఈక్వల్స్ ఏం అవ్వాలి మనకి ఇక్కడ 0 అవ్వాలి. తర్వాత ఏం చేస్తారు మనకి I-1 ఏం చేస్తారు మనకి చేసుకుంటున్నారు అంటే ఇక్కడ డేటాని ఏం చేసుకుంటున్నారు రివర్స్ చేసుకుంటున్నారు. రివర్స్ చేస్తున్నారు మనకి ఏం చేస్తారు మనకి ఈ విధంగా రాసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి రివర్స్ తీసుకొస్తే ఏం చేస్తారు మనకి ప్లస్ ఆర్ మైనస్ ఈజ్ ఏం చేస్తారు మనకి నేమ్ డాట్ ఏం ఇస్తారు మనకి ఏం చేస్తారు మనకి డేటా డాట్ ఏం ఇస్తారు మనకి క్యారెక్టర్ ఎట్ అనేది ఏం చేస్తారు ఐ అని రాసుకుంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి ఏదైతే డేటాలో స్ట్రింగ్ వచ్చిందో ఆ స్ట్రింగ్ లో రివర్స్ ఆర్డర్లో ఏం చేస్తుంది మనకి 1 by 1 అనేది ఏం చేస్తుంది మనకి స్టోర్ చేసుకుంటున్నారు. స్టోర్ చేసుకుని ఏం చేస్తున్నారు మనకి చెక్ చేసుకుంటున్నారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తుంది మనకి ఇఫ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి
డేటా డాట్ ఏం చేస్తారు మనకి ఈక్వల్ ఏం చేస్తారు మనకి ఇగ్నోర్ కేస్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రివర్స్ అని రాస్తున్నారు. ఒకవేళ సేమ్ అయితే మనకి ఏమవుతుందా ప్యారలడమ్ అనేది ఏమవుతుంది మనకి అవుతుంది. జస్ట్ ఏం చేస్తారు మనకి డేటా ప్లస్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఈజే ప్యారలడమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి ఈజే ప్యారలడమ్ అనేది ఏం చేస్తారు మనం రాసుకుంటారు. ఒకవేళ కాకపోతే ఏమవుతుంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తాం ప్రింట్ అనేది ఈజ్ ఏం చేస్తారు మనకి డేటా ప్లస్ ఈజ్ నాట్ ఏ మనకి ఏమొస్తారు మనకి ఇక్కడ ప్యారలడమ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అని చేస్తారు. ఏం చేస్తారు మనకి యూజ్ నాట్ ఏ ప్యారలడమ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. కానీ జస్ట్ ఏం చేస్తామా సేవ్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ కూడా ఏం చేస్తారు మనకి క్లోజ్ చేసుకోండి. ఓకేనా దాన్ని ఏం చేస్తామా ఎగ్జిక్యూట్ చేసుకోండి. జస్ట్ ఏం చేస్తారు మనకి మేడం అని ఇచ్చారు మనకి మేడం ఇచ్చారు. మేడం అనేది వచ్చింది ప్యారలడమ్ అని వచ్చింది మనకి. ఈ మేడం అని ప్యారలడమ్ ఎలాగైందంటే మనం ఏదైతే స్ట్రింగ్ యూజర్ అంటే చేసిన డేటాను ఎక్కడ చూస్తున్నామో డేటాలో స్టోర్ చేసుకున్నారు కదా, మనం ఏం చేస్తున్నామో సపరేట్గా రివర్స్ అనే స్ట్రింగ్ తీసుకున్నాం. ఈ రివర్స్ అనే స్ట్రింగ్లో ఏం చేస్తున్నాం అంటే మనకి ఏదైతే డేటా ఉందనుకోండి ఆ డేటాని రివర్స్ ఆర్డర్లో మనకి ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నారు మా రివర్స్ అనే దాంట్లో మనకి ఏం చేస్తున్నారు మనకి స్టోర్ చేసుకుంటున్నారు. అందుకే ఏం చేస్తున్నాం ఇంట్ ఐ ఈక్వల్స్ టు డేటా డాట్ లెంత్ -1 అంటే మన డేటా ఎంత అయితే ఉందో దానికి ఏం చేస్తున్నాం లెంత్ -1 చేస్తున్నారు. ఎందుకంటే ఇండెక్సెస్ అన్నింటి 0 నుంచి ఏం చేస్తున్నాం మనకి n- వరకు మనకి ఏమవుతుందో స్టోర్ అవుతుంది కాబట్టి ఏం చేస్తున్నామా లెంత్ -1 అని చేస్తున్నాను. అలాగే ఏం చేస్తున్నా కండిషన్ ఏమి ఇచ్చామా ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ ఏం చేశారు మనకి 0 అని ఇచ్చారు. ఓకేనా తర్వాత ఏం చేస్తున్నా డిక్రిమెంట్ అనేది చేసుకున్నారు. 1 by 1 ఏం చేస్తున్నా డిక్రిమెంట్ చేసుకున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నా రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు రివర్స్ ప్లస్ ఏం చేస్తున్నా డేటా డాట్ క్యారెక్టర్ సెట్ ఆఫ్ ఐ అంటే ప్రెసెంట్ ఐ వాల్యూ ఏదైతే ఉందో దాని క్యారెక్టర్ సెట్ ఏం చేస్తుంది మనకి కన్కాటినేషన్ అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటారు. మనకి డేటాని రివర్స్ చేసినప్పుడు రెండు సేమ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందా ప్యారలడమ్ అనేది అవుతుంది. లేదంటే మీకు ఏమవుతుందా ప్యారలడమ్ అనేది మీకు అవ్వదు. ఇజ్ ఇట్ క్లియర్ మా? నెక్స్ట్ ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు మనకి వైల్ లూప్ ఎలా రాసుకుంటారో చూద్దాం. ఓకేనా జస్ట్ ఏం చేస్తామా సోర్స్లోకి వెళ్తారు, న్యూలోకి వెళ్ళి ఏం చేస్తామా మనకి క్లాస్ అని క్రియేట్ చేసుకుని ఏం చేస్తామా స్ట్రింగ్ ప్యారలడమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తాం మనకి ఎగ్జాంపుల్ 3 అని ఇస్తారు. ఓకేనా తర్వాత ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటారు రాసుకుంటారు. ఓకేనా ఫస్ట్ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ అని చేస్తారు మనకి ఇక్కడ మనకి యూస్ చేస్తారు. ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి న్యూ స్కాన్ డాట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి ఇన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా తర్వాత ఆటోమేటిక్ ఏం చేస్తామా ఇంపోర్ట్ చేసుకుంటారు. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి జస్ట్ ఏం చేస్తారు మనకి ఎంటర్ ఏం చేస్తారు మనకి నేమ్ అనేది ఏం చేస్తారు యూస్ చేసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఏం చేస్తారు మనకి డేటా ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామా ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ లైన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారు మనకి ఇంట్ ఐ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి డేటా డాట్ ఏం చేస్తారు మనకి లెంత్ డాట్ ఏం చేస్తారు మనకి -1 అనేది ఏం చేసుకుంటారు మా రాసుకుంటారు. ఓకేనా అలాగే మనకి ఏం చేస్తున్నాం మనకి రివర్స్ స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు మనకి తీసుకుంటారు. అలాగే ఏం చేస్తున్నాం స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రివర్స్ అనేది ఏం చేస్తారు మనకి తీసుకొని ఏం చేస్తున్నాం ఎంటీ స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా తర్వాత ఏముంది మనకి వైల్ అని ఏం చేస్తామో రాసుకుంటారు. ఓకేనా ఐ ఈజ్ గ్రేటర్ దెన్ మై ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 0 అనేది రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి రివర్స్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి మనకి రివర్స్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా రివర్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి క్యారెక్టర్ ఎట్లా ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా నేమ్ డాట్ ఏం చేస్తారు మనకి డేటా ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి క్యారెక్టర్ ఎట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు ఐ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు ఐ డిక్రిమెంట్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా తర్వాత ఏముంది మనకి ఇప్పుడు ఏం చేస్తామో కంపేర్ చేసుకుంటారు. ఇఫ్ ఏం చేస్తారు మనకి డేటా డాట్ ఏం చేస్తారు మనకి ఈక్వల్ ఇగ్నోర్ కేస్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామా రివర్స్ అని ఇస్తారు. ఓకేనా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి డేటా ప్లస్ ఏం చేస్తారు మనకి ఈజ్ ఏ ప్యారలడమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. అంటే ఇచ్చిన ప్యారలడమ్ కాదని ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి ప్యారలడమ్ అనేది ఏం చేస్తారు మనకి ఎగ్జాంపుల్ ఏం చేస్తారు మనం రాసుకుంటారు. ఓకేనా అయితే ఒకవేళ ట్రూ అయింది అనుకోమా అప్పుడు ఏమొస్తుంది మనకి ప్యారలడమ్ అని వస్తుంది. లేదు అనుకో అప్పుడు ఏమొస్తుంది మనకి ప్యారలడమ్ అని కాదని ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి డేటా ప్లస్ ఈజ్ నాట్ ఏ ఏమొస్తారు మనకి ప్యారలడమ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా ఇలాగ ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుంటారు. ఓకేనా తర్వాత ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి క్లోజ్ అనేది ఏం చేస్తారమ్మా చేస్తారు. జస్ట్ ఏం చేస్తామా ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారు మనకి మేడం అని రాశారు అప్పుడు ఏమొచ్చిందా ప్యారలడమ్ అని వచ్చింది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి ఇచ్చారు మనకి సార్ అని ఇచ్చారు. ప్యారలడమ్ అవుతుందా అవ్వదు. ఎందుకంటే మనం రివర్స్ చేసినప్పుడు రెండు సేమ్ అవుతుంది మనకి ఏమవుతుందమ్మా ప్యారలడమ్ అవుతుంది. రెండు సేమ్ కాకపోతే ఏమవుతుంది మనకి ప్యారలడమ్ అనేది కాదు.
ఇజ్ ఇట్ క్లియర్ మా? ఈ విధంగా మనకి ఏం చేస్తారమ్మా యూస్ చేసుకుంటారు. నెక్స్ట్ వే వచ్చేసి ఏముంది మనకి వితౌట్ రివర్సింగ్, అంటే ఎలాంటి రివర్సింగ్ చేయకుండా మనం ఏం చేస్తారమ్మా ప్యారలడమా కాదని ఏం చేస్తామా చెక్ చేస్తారు. మోస్ట్లీ మనకి ఏమవుతారమ్మా ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఇది, ఓకేనా? అంటే మనం రివర్స్ చేయకుండా ప్యారలడమా కాదని ఏం చేస్తారు మనకి ఎలా చెక్ చేస్తారో ఏం చేస్తారు మనకి, ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ ద్వారా ఏం చేస్తారమ్మా యూజర్ దగ్గర నుంచి ఏం చేస్తారు మనకి డేటా అనేది ఏం చేస్తారమ్మా కలెక్ట్ చేసుకుంటారు, కానీ సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి ఇన్ అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తామో ఆటోమేటిక్గా దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తామో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఏం చేస్తారు మనకి ఎంటర్ తో ఏమి ఇస్తారు మనకి నేమ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అని చేసుకుంటారు, ఓకేనా? జస్ట్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ డేటా ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ లైన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు, ఓకేనా? నెక్స్ట్ లైన్ రాసుకున్న తర్వాత ఏం చేసుకుంటారు మనకి ఫస్ట్ బూలియన్ అని రాసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారు మనకి బూలియన్ టైప్ ఈజ్ క్వశ్చన్ చేస్తామా ఈజ్ ప్యారలడమ్మా కాదని ఏం చేస్తామా ముందు మనకి రాసుకుంటారు. ముందు డిఫాల్ట్ గా మనకి ఏం రాసుకుంటామా ప్యారలడమ్ అనేది ఏం చేస్తారు మనకి ట్రూ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటున్నారు. అంటే మనకి ఏదైనా ఇచ్చిన డేటాని మనకి ఏం చేస్తున్నాం ప్యారలడమ్ అని అనుకొని ఏం చేస్తున్నాం ఎగ్జామ్ చేసుకొని ఏం చేస్తున్నామా ట్రూ అనేది రాసుకుంటున్నారు, ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాం టూ తీసుకున్నారు, ఓకేనా? ఒకటి స్టార్ట్ అని తీసుకున్నారు, ఓకేనా? ఫస్ట్ స్టార్ట్ ఈక్వల్స్ ఏం చేస్తున్నాం మనకి 0 అని తీసుకున్నారు. తర్వాత ఏం తీసుకున్నారు మనకి ఇక్కడ మనకి ఎండ్ అనేది తీసుకున్నారు, ఓకేనా? ఎండ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తుంది మనకి డేటా డాట్ ఏం చేస్తున్నాం మనకి లెంత్ మైనస్ ఏం చేస్తున్నాం మనకి 1 అని చేస్తున్నారు. అంటే మనకి ఇండెక్స్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుందో 0తో స్టార్ట్ అవుతుంది కదా. ఎండ్ అనేది ఏంటి n-1, అంటే మనకి ఏదైతే యూజర్ ఏదైతే డేటా ఎంటర్ చేస్తున్నారో దాని లెంత్ -1 అనేది ఏం చేస్తున్నారు మనకి రాసుకుంటున్నారు, ఓకేనా? తర్వాత ఏం చేస్తున్నారు మనకి వైల్ అనేది ఏం చేస్తున్నామా యూజ్ చేస్తున్నారు, ఓకేనా? జస్ట్ ఏం చేస్తున్నామా స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఏం చేస్తారు మనకి ఎండ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నాం. అంటే స్టార్టింగ్ లెస్ దాన్ కంటే ఏముండాలి మనకి తక్కువ ఉండాలి, ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తాం మనకి ఇఫ్ అని రాసుకుంటాం. జస్ట్ ఏం చేస్తాం మనకి డేటా మనకి ఏదైతే యూజర్ నుంచి డేటా వస్తున్నారో అక్కడ ఏం చేస్తాం మనకి క్యారెక్టర్ సెట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తాం మనకి స్టార్టింగ్ పాయింట్, అంటే ఏంటి మనకి 0 నుంచి మనకి ఏం చేస్తున్నాం మనకి క్యారెక్టర్ సెట్ అని యూజ్ చేస్తున్నారు. అలాగే మనకి ఏమవుతుంది మనకి నాట్ ఈక్వల్స్ టు అయితే ఒక ఏమవుతుంది మనకి డేటా డాట్ ఏం చేస్తారు మనకి క్యారెక్టర్ సెట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి మనకి ఎండ్ అనేది ఏం చేస్తామో యూజ్ చేస్తారు. అంటే మనకి స్టార్టింగ్ ఎండింగ్ నాట్ ఈక్వల్స్ టు కానీ కాకపోతే మనకి ఏం చేస్తారు మనకి అప్పుడు ఏం చేస్తారు మనకి మనకి ఈజ్ ప్యారలడమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఫాల్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు వెంటనే దాని నుంచి ఏమైపోతామో ఎగ్జిట్ అయిపోతారు. ఎందుకంటే సేమ్ కాకపోతే మనకి ఇంకేం మనకి ప్యారలడమ్ చేయవలసిన లేదు కదా, అది ఏం చేస్తారో యూజ్ చేస్తారు. అలాగే మనకి ఏం చేస్తారు మనకి స్టార్ట్ ప్లస్ చేస్తారు. అలాగే మనకి ఏం చేస్తామో అండ్ ప్లస్ అని చేస్తారు. అంటే వాల్యూ అనేది ఏం చేస్తున్నారు మనకి ఇంక్రిమెంట్ అనేది చేసుకుంటున్నారు. అంటే ప్రతిసారి వాల్యూ ఇంక్రిమెంట్ అనేది రెండు సేమ్ అయితే మనకి ఏమవుతుందా ప్యారలడమ్ అవుతుంది. ఒకవేళ సేమ్ కాకపోతే మనకి ఏమవుతుందా ప్యారలడమ్ అనేది మీకు ఏమవుతుందా అవ్వదు, ఓకేనా? ఇఫ్ మనకి ప్యారలడమ్ అయిందో లేదో చెక్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం ఇఫ్ అని ఏం చేస్తాం మనకి ఈజ్ ప్యారలడమ్ ఇస్తారు. ఒకవేళ ట్రూ అయితే మనకి ఏం చేస్తాం మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేస్తామా డేటా ప్లస్ ఏం చేస్తారు మనకి ఈజ్ ఏం ఇస్తారు మనకి ప్యారలడమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే ఏం చేస్తారు మనకి ఈజ్ ప్యారలడమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు, ఓకేనా? ఒకవేళ కాకపోతే మనకి ఏం చేస్తాం ఎల్స్ నుంచి ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ డేటా ప్లస్ ఏం చేస్తారు మనకి ఈజ్ నాట్ ఏం చేస్తారు మనకి ప్యారలడమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే చేసి మనకి నాట్ ఏం చేస్తారు మనకి ప్యారలడమ్ అనేది ఏం చేస్తారమా రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మన క్లాస్లో స్కానర్ క్లాస్ ఏం చేస్తామో క్లోజ్ చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తామో ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. జస్ట్ ఏం చేస్తారు మనకి సార్ అని ఇచ్చారు, ఓకేనా? సార్ వేస్తే మనకి సార్ ఈజ్ నాట్ ఏ ప్యారలడమ్ వచ్చిందండి మనకి. అంటే మనకి సార్ అనేది మనకి ప్యారలడమ్ కాదని చెప్తుంది, ఓకేనా? అదే ఇప్పుడు ఏం చేస్తారు మనకి మేడం అని అవ్వండి. అప్పుడు ఏమవుతుంది మనకి ప్యారలడమ్ అనేది ఏమవుతుంది మనకి అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందా ఇండెక్స్ అవుట్ ఆఫ్ ద బౌండరీ అని వచ్చింది, ఓకేనా? అంటే మనకి ఏం చేస్తామా ఇచ్చిన ఇండెక్స్ ఏం చేస్తాం మనకి రాంగ్గా ఏం చేస్తాం మనకి యూస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చేసుకున్నామా ఇక్కడ ఇండెక్స్ ఏం చేసుకున్నామా మైనస్ చేసుకోవాలి కదా, మనం ప్లస్ చేసుకుంటే మనకి ఏమవుతుందా ఇండెక్స్ అవుట్ ఆఫ్ ద బౌండరీ అవుతుంది, ఓకేనా? జస్ట్ ఏం చేస్తారు మనకి మేడం అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఇక్కడ మేడం అనేది నాట్ అ ప్యారలడమ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం ఏది డేటాని ఏం చేయట్లేదు మా కేసు కింద మార్చట్లేదు. ఏం చేసుకోవాలి మా కేసు కింద ఏం చేసుకోవాలి మనకి మార్చుకోవాలి, ఓకేనా? జస్ట్ నార్మల్గా అన్ని స్మాల్ లెటర్స్ ఇస్తే మనకి ఏమవుతుందో ప్యారలడమ్ వస్తుంది. బట్ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చారనుకోండి మనకి ఏమవుతుంది మనకి ప్యారలడమ్ అనేది మీకు ఏమవుతుంది మావట్లేదు. ఎందుకంటే ఇక్కడ డేటా ఇచ్చిందని ఏం చేస్తుంది మనకి 2 లోవర్ కేస్ కింద ఏం చేస్తుంది మనకి మార్చుకుంటారు. అంటే అప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా మీరు క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినా కూడా మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ మనకి వచ్చిందా మనకి ఇందాక దాంట్లో మనకి రాలేదు. బట్ ఇప్పుడు ఏమొచ్చిందో మేడం ఏదైనా ప్యారలడమ్ అని వచ్చిందా మనకి. ఈ విధంగా ఏం చేస్తాం మనకి ఇచ్చిన డేటాని ఏం చేస్తాం మనకి లోవర్ కేస్ కింద ఏం చేస్తున్నాం కన్వర్ట్ చేసుకుని మనకి ఏం చేస్తున్నాం మనకి ఇక్కడ
కంపారిజన్ అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకున్నాం. ఒకవేళ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినా స్మాల్ లెటర్స్ ఇచ్చినా కూడా మనకి ఏమవుతుందా స్ట్రింగ్ అనేది ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది క్యాపిటల్ లెటర్స్ కానీ మీకు ఏమవుతుంది స్టోర్ అయిపోవచ్చు. సో మేడం ఈజ్ అ పారాడమ్ అని వచ్చింది మనకి. ఇలా మనకి ఏం చేస్తారు మా యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వేలు ఎలా యూజ్ చేస్తారు మనకి ఇక్కడ రికర్షన్ ద్వారాగా మనకి ఏం చేస్తారో మనకి పారాడమ్ కాదని ఏం చేస్తారు మనకి చెక్ చేసుకుంటారు. ఓకే జస్ట్ ఏం చేస్తాం స్ట్రింగ్ పారాడమ్ ఈజ్ క్వశ్చన్ చేస్తామా ఎగ్జాంపుల్ 5 అని రాసుకున్న తర్వాత ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఫస్ట్ మనం మెయిన్ మెథడ్ ఏం చేద్దామా యూజర్ నుంచి స్కానర్ అనేది ఏం చేద్దాం మనకి తీసుకుందాం. ఓకేనా. ఎస్టీ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి న్యూ స్కానర్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి ఇన్ అనేది రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తాం ఆటోమేటిక్గా ఇంపోర్ట్ చేసుకుంటారు. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అనేది క్వశ్చన్ ఏం చేస్తారు మనకి ఎంటర్ ద ఏమి ఇస్తారు మనకి నేమ్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి స్ట్రింగ్ అనేది క్వశ్చన్ చేస్తామా ఇక్కడ ఎందుకు ఎర్రర్స్ వస్తుంటే ఇక్కడ మనం ఏం చేయలేదు క్యాపిటల్ లెటర్స్ లో రాసుకోలేదు. ఇక్కడ ఏం చేసుకోలేదు మనకి డబల్ కోట్స్ లో ఏం చేసుకోలేదు మనకి డేటా అనేది ఏం చేసుకోలేదు మనకి రాసుకోలేదు. తర్వాత ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి డేటా ఈజ్ క్వశ్చన్ చేస్తామా ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ లైన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏమైంది మనకి ఇప్పుడు ఏం చేద్దామా రికర్షన్ మెథడ్ ఏం చేద్దాం మనకి రాసుకుందాం. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ స్టాటిక్ అని ఏం చేస్తాం మనకి రికర్షన్ మెథడ్ ఏం చేస్తున్నారు మనకి రాసుకున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు మనకి బూలియన్ ఈజ్ క్వశ్చన్ చేస్తే మనకి తీసుకున్నారు. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఈజ్ పారాడమ్ అనేది ఏం చేస్తారు మనకి అడుగుతారు. ఓకే ఏం చేస్తారు మనకి ఈజ్ పారాడమ్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి స్ట్రింగ్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి ఏదో డేటా అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుంటారు. అలాగే మనకి ఏం చేస్తారు ఇంట్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి స్టార్ట్ ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇంట్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి ఎండ్ అనేది ఏం చేస్తారు మనకి పాస్ చేసుకుంటారు. అంటే స్టార్టింగ్ పాస్ చేసుకుంటారు అలాగే ఏం చేస్తారు మనకి పాస్ చేసుకుంటున్నారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తున్నారు మనకి ఇఫ్ స్టార్ట్ ఈజ్ ఏం చేస్తారు మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి ఇక్కడ మనకి ఎండ్ అని ఇస్తే అప్పుడు ఏమవుతుంది మనకి రిటర్న్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ట్రూ అనేది ఏం చేస్తారు మనకి పాస్ చేసుకుంటారు. ఏం చేస్తున్నారు ట్రూ అనేది ఏం చేస్తారు మనకి పాస్ చేసుకుంటారు. ఓకేనా. అంటే ఏంటి స్టార్టింగ్ కానీ గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్స్ ఎండ్ అయింది అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం ట్రూ అనేది ఏం చేస్తున్నాం పాస్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి డేటా డాట్ ఏం చేస్తారు మనకి క్యారెక్టర్ ద్వారా మనకి ఏం చేస్తున్నాం 1 by 1 ఏం చేస్తారు మనకి చెక్ చేసుకుంటారు. ఓకే ఏం చేస్తారు మనకి క్యారెక్టర్ ఎట్ ద్వారా ఏం చేస్తారు మనకి స్టార్టింగ్ పాయింట్ ఏం చేస్తారు మనకి నాట్ ఈక్వల్స్ టు 0 అయితే అప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ డేటా డాట్ ఏం ఇస్తారు మనకి క్యారెక్టర్ ఎట్ డాట్ ఏం ఇస్తారు మనకి ఎండ్ అని ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు. అప్పుడు ఒకవేళ కాకపోతే మనకి ఏం చేస్తారు మనకి రిటర్న్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఫాల్స్ అని ఇస్తారు. తర్వాత ఏం చేసుకుంటారు మనకి బ్రేక్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఏం చేస్తున్నా బ్రేక్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నా రిటర్న్ ఏం చేస్తారు మనకి ఫాల్స్ అని రాసుకున్నారు. ఓకేనా. బట్ మళ్ళీ రిటర్న్ ఫాల్స్ రాసుకుని ఏం చేస్తారు మనకి దీన్ని ఏం చేసేసి మనకి బయటకు వచ్చి ఏం చేస్తారు మనకి రిటర్న్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి రాసుకుంటారు. ఒక రిటర్న్ ఈజ్ క్వశ్చన్ రాసుకున్నాను మనకి ఈజ్ పారాడమ్ అంటే ఏంటి రికర్షన్ మెథడ్ ఏం చేస్తారు మనకి కాలింగ్ అని చేస్తారు. డేటా మైనస్ ఏం చేస్తారు మనకి +1 అని ఇస్తారు. ఇక్కడ ఏం చేస్తారు మనకి మైనస్ ఎండ్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి -1 అని చేస్తారు మనకి రాసుకుంటారు. అంటే మనం ఏదైతే మెథడ్ యూస్ చేస్తున్నామో ఆ మెథడ్ లోపల మళ్ళీ ఆ మెథడ్ని కాల్ చేసుకుని దాన్ని ఏమంటారమా రికర్షన్ మెథడ్ అంటారు. ఓకేనా. దీన్ని ఏమంటారమా రికర్షన్ మెథడ్ ఏం చేస్తారు మనకి యూజర్ ఏం చేస్తారు మనకి చేసుకుంటున్నారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తున్నారు మనకి వచ్చిన డేటాను మళ్ళీ ఏం చేస్తారు మనకి లోవర్ కేస్ కింద ఏం చేస్తున్నారు కన్వర్ట్ చేసుకుంటున్నారు. తర్వాత దీన్ని ఏం చేస్తున్నారు మనకి కాలింగ్ అని చేసుకుంటున్నారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఇఫ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఈజ్ ఏమి ఇచ్చారు మనకి పారాడమ్ ఇచ్చారు. ఓకేనా. జస్ట్ ఏం ఇస్తారు మనకి డేటాని ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు మనకి 0 అనేది ఏం చేస్తున్నారు మనకి పాస్ చేస్తున్నారు. తర్వాత ఎండింగ్ వచ్చినాక ఏం చేస్తుంది మనకి నేమ్ డాట్ ఏం చేస్తున్నారు మనకి లెంత్ అనేది ఏం చేస్తుంది మనకి మెథడ్ యూస్ చేస్తుంటే ఇక్కడ నేమ్ కాదు కానీ ఇక్కడ ఏం చేస్తారు మనకి డేటా డాట్ ఏం చేస్తారు మనకి లెంత్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకొని ఏం చేస్తారు మనకి -1 ఏం చేస్తారు మనకి పాస్ చేస్తున్నారు. ఒకవేళ ట్రూ అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి పారాడమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. జస్ట్ ఏం చేస్తారు మనకి డేటా ప్లస్ ఈజ్ ఏం చేస్తారు మనకి పారాడమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి ఈజ్ ఏం చేస్తారు మనకి పారాడమ్ రాసుకుంటారు. ఒకవేళ కాదు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి డేటా ప్లస్ ఏం చేస్తారు మనకి ఈజ్ నాట్ ఏం ఇస్తారు మనకి
ప్యాలడమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఇందాక మనకి ఇంటర్వ్యూ యూజ్ చేసిన ప్రోగ్రామ్ లాజికే రాసుకున్నారు. బట్ ఇక్కడ ఏం చేస్తారు మా రికర్షన్ మెథడ్ యూజ్ చేసుకొని సేమ్ మెథడ్ని మళ్ళీ ఏం చేస్తున్నారు మనకి కాలింగ్ చేసుకోవడం కోసం ఏం చేస్తున్నారు మనకి యూజ్ అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు. ఓకేనా, లాజిక్ అంతా సేమే, బట్ ఏం చేస్తున్నా కాల్ చేసే విధానం మనకి ఏమవుతుందా చేంజ్ అవుతుంది. సార్ అని ఇచ్చారు, సార్ అనేది ఏంటి మనకి ప్యాలడమ్ అనేది ఏంటి మనకి కాదు. అదే మేడం ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది మనకి మేడం అనేది వచ్చింది మా ప్యాలడమ్ అని వచ్చింది మనకి. ఈ విధంగా మనకి ఏం చేస్తారు మనకి లాజిక్ అనేది ఏం చేస్తారు మా బిల్డ్ చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ లాస్ట్ వేలో మనకి ఏం చేసుకోవచ్చు మనం ఏదైతే డేటా తీసుకుంటున్నాం దాన్ని ఏం చేస్తామా క్యారెక్టర్ సెట్ కింద చేంజ్ చేసుకొని రెండు సేమ్ అయింది అనుకున్నామా మనకి ఏమవుతుందమ్మా ట్రూ, అది రెండు సేమ్ అయితే మనకి ఏమవుతుందో ప్యాలడమ్ అవుతుంది, లేదంటే మనకి ఏమవుతుందో ప్యాలడమ్ అనేది కాదు. ఓకేనా, లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ థింగ్. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారు మనకి యూజర్ దగ్గర నుంచి ఏం చేస్తామో డేటా తీసుకున్నప్పుడు ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ అని ఏం చేస్తామో తీసుకుంటారు. న్యూ ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ ఇది కోసం ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తారు మనకి ఇన్ అనేది యూజ్ చేస్తారు. కానీ తర్వాత ఆటోమేటిక్గా ఏం చేస్తామో ఇంపుట్ అనేది చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తామో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది కోసం ఏం చేస్తారు మనకి ఎంటర్ ఏం చేస్తారు మనకి నేమ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఏం చేస్తారు మనకి డేటా అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ లైన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి ఒక క్యారెక్టర్ అరేంజ్ చేసుకుంటారు. కానీ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి అరే అనేది ఏం చేస్తారు మనకి తీసుకుంటున్నారు. ఓకేనా, తీసుకొని ఏం చేస్తున్నారు మనకి నేమ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తుంది మనకి టూ ఏం చేస్తున్నారు మనకి డేటా కింద మనకి ఏం చేస్తున్నారు టూ క్యారెక్టర్ కింద ఏం చేస్తున్నారు మనకి చేంజ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తాం మనకి ఇక్కడ ఏం చేస్తాం మనకి ఇక్కడ మనకి డేటా డాట్ ఏం చేస్తాం మనకి టూ క్యారెక్టర్ కింద మనకి ఏం చేస్తున్నాం చేస్తానంటే మనం ఏదైతే స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా ఉందో దాన్ని ఏం చేస్తాం మనకి క్యారెక్టర్ కింద ఏం చేస్తాం మనకి కన్వర్ట్ చేస్తున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి రివర్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా, రివర్స్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఎంటీగా ఏం చేస్తారు మనకి డేటా అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. తర్వాత ఏముంది మనకి ఫర్ లూప్ యూస్ చేసుకుని ఏం చేస్తున్నారు మనకి రాసుకుంటున్నారు. ఓకేనా, ఇంట్ ఐ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి అరే డాట్ ఏం చేస్తారు మనకి లెంత్ డాట్ ఏం చేస్తారు మనకి లెంత్ డాట్ ఏం చేస్తారు మనకి -1 అనేది ఏం చేస్తున్నారు మనకి కాలింగ్ అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఏమవ్వాలి మనకి ఈక్వల్స్ టు ఏమవ్వాలి మనకి 0 వరకు మనకి ఏం చేసుకోవాలో చేసుకోవాలి. తర్వాత ఏముంది మనకి I-1 ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఇక్కడ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది. ఓకే, మన అంత స్పెల్లింగ్ రాంగ్ రాసి అందుకే మనకి ఏమొచ్చింది ఎర్రర్ వచ్చింది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి రాసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు మనకి రివర్స్లో ఏం చేస్తున్నారు మనకి డేటాను ఏం చేస్తున్నా స్టోర్ చేసుకున్నారు. ప్లస్ సార్ ఇది మైనస్ ఇది ఏం చేస్తారు ఏం చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు అరే ఆఫ్ ఏం చేస్తున్నారు మనకి ఐలో మనకి ఏం చేస్తున్నాం స్టోర్ చేసుకుంటున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తుంది మనకి రెండు సేమ్ అయింది అనుకున్నాం అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ప్యాలడమ్ అని అవుతుంది. లేదు అంటే మనకి స్టోర్ కాకపోతే మనకి ఏం చేస్తుంది మనకి జస్ట్ ఏం చేస్తారు మనకి ఈక్వల్ ఇగ్నోర్ కేస్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామా రివర్స్ అని రాసుకుంటారు. ఒకవేళ సేమ్ అయితే మనకి ఏమవుతుందా ప్యాలడమ్ అని అవుతుంది. ఓకే, జస్ట్ డేటా ప్లస్ ఈజ్ ఏం చేస్తారు మనకి ప్యాలడమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే, ఏం చేస్తారు మనకి ప్యాలడమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఒకవేళ కాకపోతే రెండు ఈక్వల్ కాకపోతే మనకి ఏమవుతుంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ నుంచి ఏం చేస్తారు మనకి డేటా ప్లస్ ఏం చేస్తారు మనకి ఈజ్ నాట్ ఏం చేస్తారు మనకి ప్యాలడమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే, ఏం చేస్తారు మనకి ప్యాలడమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి స్కానర్ క్లాస్ ఇచ్చి ఏం చేస్తారు మనకి క్లోజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, తర్వాత దీన్ని ఏం చేస్తామా ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఇవ్వండి మనకి లెవెల్ అని ఇవ్వండి. ఏమైంది మా లెవెల్ ఇస్ ప్యాలడమ్ అని వచ్చిందా లేదు మనకి ఇలా మనకి ఏం చేస్తామా యూజ్ చేసుకుంటారు. తర్వాత సార్ ఇచ్చారు ఇప్పుడు మనకి సార్ ఇస్ నాట్ ఏ ప్యాలడమ్ అని వచ్చిందా మనకి ఈ విధంగా మనకి ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటున్నారు. అంటే మనకి ఏం చేస్తున్నా ఇచ్చిన డేటాని క్యారెక్టర్ ఎర్రర్ కింద ఏం చేస్తున్నా కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఈ క్యారెక్టర్లో వచ్చిన ఎర్రర్ ఏం చేస్తుంది మనకి రివర్స్ అనే మనకి ఏం చేస్తుంది మనకి స్ట్రింగ్ తీసుకొని ఆ క్యారెక్టర్లో వచ్చిన ఎర్రర్ ఏం చేస్తుంది మనకి రివర్స్ ఆర్డర్లో మనకి ఏం చేస్తున్నారు మనకి ప్రింట్ చేసుకొని 1 by 1 అని డేటాని ఏం చేస్తున్నారు మనకి రివర్సర్లో రాసుకుంటున్నారు. ఒకవేళ ఇచ్చిన డేటాని మనకి రివర్సర్ రెండు సేమ్ అయితే మనకి ఏమంటారు మా ప్యాలడమ్ అంటారు. రెండు సేమ్ కాకపోతే మనకి ఏమవుతుంది మనకి నాట్ ఏ ప్యాలడమ్ అని అంటారు. బై యూజింగ్ దిస్ 6 ways మనం ఏం చేసుకోవచ్చు మా స్ట్రింగ్ ప్యాలడమ్ అనేది ఏం చేసుకోవచ్చు మా ప్రింట్ చేసుకోవచ్చు. మొత్తం ఎన్ని వేస్గా ప్రింట్ చేసుకోవచ్చు మా 6 waysగా చేంజ్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ మెథడ్ ద్వారా ప్రింట్ చేసుకోవచ్చు, ఫర్ లూప్ ద్వారా ప్రింట్ చేసుకోవచ్చు, వైల్ లూప్ ద్వారా ప్రింట్ చేసుకోవచ్చు, వితౌట్ రివర్సింగ్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు ప్రింట్ చేసుకోవచ్చు, రికర్షన్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు మా ప్రింట్ చేసుకోవచ్చు. తర్వాత ఏం చేసుకోవచ్చు మా మనకి క్యారెక్టర్ అరే ద్వారా మనకి ఏం చేసుకోవచ్చు మా ప్రింట్ అనేది చేసుకోవచ్చు. I hope everyone like this video. Like, share and subscribe to my channel.